హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఛానల్. టుడే ఎపిసోడ్ అమర్ భాగి వాళ్ళు అయితే హోలీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అమర్ అనాథాశ్రమ పిల్లలకు కూడా వైట్ కలర్ బట్టలు ఇస్తాడు. ఇంకా బుజ్జమ్మ కూడా చాలా అందంగా బుట్టబొమ్మలా రెడీ అయ్యి వస్తుంది. ఇంకా అందరూ కలర్స్ పూసుకుంటూ చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అమరేమో అందరికీ కలర్స్ పూస్తూ ఉంటే భాగి మాత్రం అమర్కి వచ్చి కలర్ పూస్తుంది. అలా కలర్స్ పూయడంతో అమర్ భాగి వైపు అలాగే చూస్తూ భాగి కూడా కలర్స్ పూయడం మొదలు పెడతాడు. అలా ఇద్దరు చాలా ఎంజాయ్ చేస్తూ కలర్స్ పూసుకుంటూ ఉంటారు. అది చూసిన మనోహరికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే భాగి చెప్పిన ప్లాన్ ఏంటంటే, అమర్ వచ్చి నీ కలర్స్ పూస్తే అమర్కి నువ్వు కలర్స్ పూయొచ్చు, అప్పుడు ఇద్దరు కలిసి ఆడుకుంటూ చాలా చక్కగా కలర్స్ పూసుకోవచ్చు అని భాగి ఆ మాట అనడంతో మనోహరి పక్కన నుంచుంటుంది. కానీ భాగి చేసిన పని చూసి ఏంటిది, నన్ను అమర్ని కలుపుతా అని తను అమర్కి దగ్గరవుతుంది అని మనసులో అనుకొని రాబోతుంటే రణ్వీర్ మారు వేషంలో కలర్స్ పూసుకొని ఎంట్రీ ఇవ్వడంతో అది చూసిన మనోహరి చాలా భయపడుతూ అక్కడే ఆగిపోతుంది. ఇంకా రణ్వీర్ మనోహరి కాడికి వస్తాడు. ఏంటి మనోహరి, మర్చిపోయావా అని రణ్వీర్ ఎక్కడా అని అనడంతో, అదిగో అంజు అక్కడ ఆడుకుంటుంది, నేను ఎలాగైనా అక్కడికి పంపిస్తాను, నువ్వు ఏదో ఒకటి చేసి తనని తీసుకువెళ్ళు అని అనగానే సరే అని వెళతాడు రణ్వీర్. ఇంకా మనోహరి, అంజు ఇంకా చాలు, ఎక్కువ ఆడితే మళ్ళీ అలసిపోతారు, వెళ్ళి వాటర్ తాగిరా అని పంపిస్తుంది. అలా మనోహరి అనగానే సరే మనోహరి ఆంటీ అని అంజు అక్కడికి వెళ్తుంది. అలా అంజు అక్కడికి వెళ్ళగానే వాటర్ తాగుతుంటే రణ్వీర్ వచ్చి స్ప్రే కొట్టగానే అక్కడే పడిపోతుంది. అంజు అలా పడిపోవడంతో రణ్వీర్ ఒక గోతంలో తీసుకెళ్ళబోతుంటే సడన్గా రణ్వీర్ ఒకళ్ళు ఆపుతారు. ఆపింది ఎవరో కాదు, మన క్వీన్ భాగి అన్నమాట. ఏయ్, ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు, నువ్వు వచ్చేటప్పుడు ఒక్కడివే కదా, ఆ గోతంలో ఏంటిది, ఎవరు నువ్వు అసలుకి, నువ్వు చెప్పు, ఆయన్ని పిలిచేనా, లేకుంటే ఏమండి అనగానే ఇంకా భయపడి ఆ గౌతమ్ అక్కడే వదిలేసి రణ్వీర్ వెళ్ళిపోతాడు. అసలుకి ఏంటది అని భాగి ఆ గౌతమ్ ఓపెన్ చేస్తే అంజు కానొస్తుంది. ఇంకా భాగి అంజు అని భాగి అంటుంటే ఇంకా అంజు స్పృహలో నుంచి బయటికి వస్తుంది. ఇంకా అంతలో అక్కడికి అమర్ వస్తాడు. ఏంటి, ఏమైంది అని అమర్ అంటుంటే ఏం లేదండి అని అంటుంటే నిజం చెప్పు అమర్ అడగగానే ఎవరో ఒక అతను లోపలికి వచ్చి ఇంకా జరిగింది మొత్తం చెప్తుంది భాగి. అది విన్న అమర్, అంటే ఇది ఖచ్చితంగా రణ్వీర్ ప్లాన్ అన్నమాట అని అమర్ అంటూ ఉంటాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది. సాయంత్రం అవుతుంది. ఇంకా మరుసటి రోజు అమ్ము భాగి బయటికి వెళ్తుంటే మనోహరికి రణ్వీర్ కాల్ చేసి, భాగిని ఆపొచ్చు కదా, నా పని అయిపోయేది, కొద్దిలో మిస్ అయిపోయింది అని రణ్వీర్ మనోహరితో అని కాల్ కట్ చేస్తాడు. అమ్ము భాగి బయటికి వెళ్తుంటే అది చూసిన మనోహరి, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏదో దాస్తున్నారు, అసలుకేం జరిగింది, ఎట్లయినా సరే భాగిని అమర్ ముందు బ్యాట్ చేయాల్సిందే, భాగిని బ్యాట్ చేస్తే నేను అమర్ దృష్టిలో గుడ్డవుతాను, ఎలానైనా అమర్కి చెప్పాలి అని అమర్ హాల్లో ఉంటే అమర్ భాగి అమ్ము ఎక్కడికో వెళ్తున్నారు, ఆ రోజు ఆ లెటర్ వచ్చిన కానించి ఏదో జరుగుతుంది అమర్ అని అనగానే భాగి వాళ్ళను అమర్ మనోహరి వాళ్ళు ఫాలో అవుతారు. ఇంకా భాగి వాళ్ళు ఒక ప్లేస్కి వస్తారు. ఇంకా అక్కడికి ముసుగు వేసుకొని ఉన్న ఒక వ్యక్తి వచ్చి అమ్ముతో ఇలా అంటాడు, నేను చెప్పినట్టు చేయకపోతే నువ్వు నా బైక్ ఎక్కిన విషయం మీ నాన్నకి చెబుతాను, అప్పుడు నీ మీద మీ నాన్న చాలా నెగిటివ్గా ఆలోచిస్తాడు అని చెప్పగానే అమ్ము చాలా భయపడుతుంది. ప్లీజ్ అంకిత్, అలా చెప్పొద్దు అని అంటుంది అమ్ము. అంటే ఆ ముసుగు వేసుకున్న అబ్బాయి ఎవరో కాదు, మన అమ్ము వాళ్ళ క్లాస్మేట్ అన్నమాట. ఒకరోజు రాత్రి రాకపోవడంతో లేట్ అవుతుందని ఫ్రెండ్స్ ఫోర్స్ చేయటం వల్ల అతని బైక్ ఎక్కడంతో తన ఫ్రెండ్స్కి సైక్ చేసి ఫొటోస్ తీయమన్నాడు ఆ వ్యక్తి. అలా జరిగింది ఫ్లాష్ బ్యాక్. ఇంకా అమ్ము భయపడుతూ ఉంటే భాగి వైపు చూస్తూ ఉంటుంది. గట్టిగా మాట్లాడు, ఎదురు తిరుగు అమ్ము, నువ్వేం భయపడకు, నీ వెనక నేనున్నాను అని ఎంకరేజ్ చేయడంతో ఇంకా అమ్ము, అయితే ఏంటి, ఏంట్రా, నేనెవరో తెలుసా, మా డాడ్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా, నేను ఎవరి కూతున్నో తెలుసా, లెఫ్ట్ స్టైల్ అమరేంద్ర కూతుర్ని, నువ్వు నన్ను బెదిరిస్తావా అని అమ్ము అంటుంటే, ఏంటి నన్నే బెదిరిస్తున్నావు అని అంకిత్ అంటుంటే అక్కడ
షిటిం వాళ్ళున్నారు, పిలమ్మంటావా, చెప్పు పిలమ్మంటావా అని అమ్ము గట్టిగా అంటుంటే ఇంకా అంకిత్ అక్కడి నుంచి భయపడి వెళ్ళిపోతాడు. ఇంకా బాగి అమ్ము దగ్గరికి వచ్చి, గ్రేట్ అమ్ము, చాలా బాగా ఎదిరించావు. మన తప్పు లేనప్పుడు ఎవరైనా సరే ధైర్యంగా మాట్లాడచ్చు అని బాగి అంటుంటే, మిస్ అమ్మ షిటిం వాళ్ళు అన్నావు కదా, ఏరి ఎక్కడ మిస్ అమ్మ అని అంటుంటే అమ్ము, ఎవరు లేరు, నువ్వు ధైర్యంగా ఉంటావని అలా చెప్పాను అమ్ము అని మిస్ అమ్మ అనడంతో అమ్ము చాలా ఎమోషనల్గా బాగిని హక్ చేసుకుంటుంది. జరిగిందంతా అమర్ మనోహరి చూస్తూ ఉంటారు. ఇంకా మనోహరి, నేను ఏదో చూపిద్దామనుకుంటే ఏదో జరిగిపోయింది అని మనోహరి చాలా ఇరిటేషన్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అమర్కి బాగిపై పాజిటివ్ వచ్చేస్తుంది అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటే అమర్ బాగి వైపు అలా ప్రేమగా చూస్తూ బాగిపై పాజిటివ్ వచ్చేస్తుందన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా అమర్ సోఫాలో కూర్చొని ఇలా అనుకుంటూ ఉంటాడు, అంజు ఎక్కడైనా బ్రతకగలదు, ఎవరినైనా ఎదిరించగలదు, కానీ అమ్ము ఎలా బ్రతకగలదు, తనకి భయం ఎక్కువ. కానీ ఇప్పుడు ఇవాళ బాగి వల్ల అమ్ములో భయం పోయి ధైర్యం వచ్చింది. బాగి ఎంకరేజ్ చేయడం వల్ల అమ్ము చాలా ధైర్యంగా మాట్లాడగలిగింది. నాకు ఒక ధైర్యం వచ్చింది అని అమర్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. బాగికి ఎలా అయినా థ్యాంక్స్ చెప్పాలి అని అమర్ మనసులో అనుకుంటుంటే మనోహరి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే, ఒక్క నిమిషం మనోహరి, నీకు థ్యాంక్స్, ఎందుకంటే నీ వల్లే కదా నాకు ఇదంతా తెలిసింది అని అమర్ అనడంతో మనోహరి అక్కడి నుంచి ఇరిటేషన్తో వెళ్ళిపోతుంది. ఇంకా అమ్ము బాగి వాళ్ళు ఇంటికి వస్తారు. ఇంకా అమర్ బాగికి షేక్ హ్యాండ్ ఇస్తూ, థ్యాంక్ యూ సో మచ్ బాగి, థ్యాంక్స్ ఫర్ ఎవర్ అని అమర్ షేక్ హ్యాండ్ ఇస్తూ మనోహరికి బాగికి చెప్తున్నాడు. ఇంకా బాగి చాలా హ్యాపీగా, నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇవ్వాలే నన్ను తాకింది ఈయన అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటుందన్నమాట. అది చూసిన అమర్ మనసులో చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు. ఇంకా పిల్లలందరూ కూడా వచ్చి అమ్మ చుట్టూ బాగి చుట్టూ ఇద్దరి చుట్టూ కలిసి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా అందరూ. చూసారుగా ఫ్రెండ్స్, ఇవాల్టి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో రేపు కలుద్దాం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్.